ఇప్పుడు మలయాళం ఆడియో లాంచ్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ జరగబోతుంది. ఈ ఆడియో లాంచ్ కార్యక్రమానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరు కూడా రికార్డ్ సృష్టించడంలో ఏమీ తక్కువ కాదండి. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు, సురేష్ రెడ్డి గారిని వచ్చి బొకేని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. యెల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అచ్చిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ అచ్చిరెడ్డి గారు, నిర్మాత అచ్చిరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే మన బ్యూటిఫుల్ హీరోయిన్ చార్మీని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇక ఈ మలయాళం ఆడియో లాంచ్కి గాను మరోసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ప్రిన్స్ మహేష్ బాబు గారిని అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారిని, హీరోయిన్ కాజల్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. తమన్ గారు. ఇక వేదిక మీద ఉండే వాళ్ళందరినీ కూడాను కలిసి ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ డి రామానాయుడు గారికి సాదర స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బ్యాంకాక్ బాబీ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రామానాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం. ఆదిత్య మ్యూజిక్ తరఫున శ్రీ మాధవ్ గారిని అండ్ అలాగే నిరంజన్ చారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ తరఫునే ఈ 3 లాంగ్వేజెస్ ఆడియోలు కూడాను ఆయా మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. ఇక మలయాళం ఆడియో సిడి లాంచ్ చేయవలసిందిగా మలయాళం ఆడియో సిడి లాంచ్ చేయవలసిందిగా డాక్టర్ జి రామానాయుడు గారిని అలాగే రాజమౌళి గారిని అండ్ చార్మి గారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ద ఆడియో లాంచ్ ఆఫ్ మలయాళం పేరు పెడతారు కదా. సో మేము ఈ మధ్య ఓ మై ఫ్రెండ్ అని పెట్టాము. ఒరిజినల్ ఫ్రెండ్షిప్, ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉన్న ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు.